శేఖర్ గారికి, నూకరాజు గారికి, మరి ఈ యొక్క బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ యొక్క యూనియన్ తరఫున నూకరాజు గారు మరియు శేఖర్ గారు బిఫోర్ ఎలక్షన్స్ అంటే అప్పుడు వాస్తవంగా ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతున్నాయి అనే సందర్భం కాకుండా కూడా ఒక 2-3 months ముందు మన డివిజన్లో మా దగ్గరికి వచ్చేసి మాకు యూనియన్కి ఒక ప్లేస్ లేదు, ఆ ప్లేస్ కోసం రావాలని చెప్పినప్పుడు మేము కూడా మామూలుగా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా మీకు ఏంటంటే ఈ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మార్నింగ్ అవర్స్లో కృష్ణానగర్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీరు కూడా ఒక గౌరవప్రదంగా ఉండాలంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. ఆ కేర్ ఆఫ్ అడ్రస్సే మన రెహమాన్ గారు చేస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ అన్న గారికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా మనం చేద్దాం, ఎలక్షన్ టైంలో బిజీ ఉన్నా కాబట్టి ఎవరెవరికి ఏం హామీలు ఇస్తున్నారో అదొకసారి చూడండి అన్న అని చెప్పేసి నవీన్ యాదవ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇదే ప్రపోజల్ని మనం గౌరవ మినిస్టర్ గారికి ఈ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది బిఫోర్ ఎలక్షన్స్. ఇచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు వివేక్ గారు కూడా దీన్ని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఆ రోజు ల్యాండ్ అలొకేషన్ కోసం కావాల్సిన కార్యక్రమం చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం, తర్వాత ల్యాండ్ అలొకేషన్ డెఫినెట్గా చేయాలి, అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడైతే బెటర్ ఉంటుందో అక్కడ చేయాలి అన్నప్పుడు మళ్ళీ రెహమత్ నగర్ డివిజన్లో ల్యాండ్ అలొకేషన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అదే విషయంపై ఈరోజు ఇప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి నవీన్ గారికి చెప్పినప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్దాం సినీ కార్మికుల కోసం, ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించారు, వారికి తప్పకుండా మళ్ళీ ఒక కలిసే అవకాశం వచ్చింది, కలుద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది నాయకులు ఓటేసి గెలిచే వరకు ఒక నాయకుల్లా ఉంటారు, ఓటేసి గెలిచిన తర్వాత వేరే నాయకుని అవతారం చూపిస్తారు. ఆ విధంగా కాకుండా మీకు ఇచ్చిన కమిట్మెంట్ కోసం మన గౌరవ ఎమ్మెల్యే నవీన్ అన్న మన దగ్గరికి రావడం, ఆ కమిట్మెంట్ ఏదైతే 100 గజాల స్థలం ఉందో ఆ కమిట్మెంట్ తప్పకుండా ఆ యొక్క ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని నెరవేరుస్తాం మనం అని చెప్పేసి అన్న నాతో కూడా చెప్పడం జరిగింది. సో వచ్చినందుకు అన్నగారికి ఖచ్చితంగా మనకందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెక్స్ట్ జరిగే సమావేశం 100% మనం అనుకున్న ప్లేస్లో మీరు కోరుకున్న ఆఫీస్లోనే జరగాలని చెప్పేసి కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు దానికి శాయశక్తుల కృషి చేస్తారని చెప్పేసి చెప్తూ మీ ప్రపోజల్ను కూడా గౌరవ మంత్రివర్యులతో మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ స్థలం ఇప్పించే బాధ్యత అన్నగారు తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు భరోసా ఇస్తే చాలు. నెక్స్ట్ ఇప్పుడు మన యూనియన్ ఏదైతే ఇందాక అండర్ కన్స్ట్రక్షన్ అడ్వాన్స్ వర్షన్ అనేది మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు లాంచ్ చేస్తారండి. ఈ లోపల మాట్లాడిన తర్వాత ఆయన లాంచ్ చేస్తారు. ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరికి రావాల్సిందిగా కూర్చొని దయచేసి. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అసోసియేషన్ పెద్దలు రాజశేఖర్ అన్నకి, జనరల్ సెక్రటరీ నూకరాజ్ అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు రెహమాన్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి, సీనియర్ లీడర్ ఆనంద్ అన్నకి, సీనియర్ మూవీ ఆర్టిస్ట్ పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మహిళలకు అందరు కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎలక్షన్ తర్వాత మళ్ళా సినీ పరిశ్రమ మెంబర్స్తో కలవడం. ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నానంటే ఇదంతా కూడా మీ యొక్క ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ అని చెప్పి సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఇట్లా మా ఫాదర్ దాదాపు 40 సంవత్సరాల నుండి సినీ పరిశ్రమకి ఒక బలమైన సంబంధం. అనేక మంది సమస్యలు మా ఫాదర్ పరిష్కరించడం నేను చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నాను. సో ఆ సభ్యులందరూ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు
అందరు కూడా మా కుటుంబంలో పిల్లోడికి అవకాశం వచ్చిందనే విధంగా నిరంతరం కష్టపడి నా విజయం కోసం కష్టపడిన సంగతి నాకు తెలుసు. అందుకే అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సో రాజశేఖర్ అన్న నూకరాజ్ అన్న రావడం జరిగింది ఒక 1 వీక్ బ్యాక్. ఇట్లా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి తప్పకుండా వస్తాను, మీ సమస్యలు ఏమున్నా చెప్పండి అని. ఆ రోజే ఈ ల్యాండ్ విషయం కూడా డిస్కషన్ అయింది. ఎలక్షన్ బిఫోర్ అప్పటికి ఇంకా నన్ను ఏం అనౌన్స్ కాకముందే మంత్రులు పొన్నమన్న, వివేకన్న, మేము సిఎన్ రెడ్డి అన్న, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అంటే అవి వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇటువంటి ల్యాండ్స్ అలాట్మెంట్స్ గురించి డిస్కషన్ అయ్యేటప్పుడు తెలంగాణ మూవీ అండ్ టీవీ డిజిటల్ అసోసియేషన్ దాదాపు 12-13 ఏళ్ళు అయింది ఫామ్ అయ్యి. ఇప్పుడు అన్న చెప్పినట్టు 10 మంది నుండి దాదాపు 1500 మంది ఈ అసోసియేషన్లో పెరిగినారు. అంటే వీళ్ళ నాయకత్వం మీద నమ్మకం పెరిగే వీళ్ళు చేస్తున్నటువంటి టీవీ పరిశ్రమకి ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అంతమంది మెంబర్స్ అయినారనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే. సో వీళ్ళ రిక్వెస్ట్ కూడా జెన్యున్ రిక్వెస్ట్, ల్యాండ్ అలాట్మెంట్ అనేది జెన్యున్గా వీళ్ళకి కావాలా వీళ్ళ బిల్డింగ్ గురించి అని చెప్పి మాట్లాడి ఆ రోజు సీఎన్ రెడ్డి అన్న లెటర్ మీద మనం వివేకన్నకి ఇచ్చినాము. ఇస్తే వివేకన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్ ఫార్వర్డ్ చేసి అక్కడ నుండి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. దాని గురించి మేము మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాము. సర్వేని తీసుకొచ్చి ఒక ప్రాపర్ ల్యాండ్ ఎక్కడ నన్ను ఐడెంటిఫై చేసి ఫస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తాం. మీ అందరూ కూడా ఒక భవనం మన స్థాయికి తగ్గట్టు ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకొని ఫర్దర్గా రేపు మీరు భవనం కట్టుకునేటప్పుడు కూడా ఫైనాన్షియల్గా నా వంతు సపోర్ట్ కూడా మీకు మన లేబర్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్సూరెన్స్కి సంబంధించి ఫైల్ సబ్మిట్ చేసినట్టున్నారు. నేను గంగాధర్ సార్తో మాట్లాడుతాను, కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఫైల్ ప్రాసెస్ చేయించి ఎవరెవరైతే మెంబర్స్గా లిస్ట్ అవుట్ ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ చేపిద్దాం. అండ్ సబ్మిట్ చేసుకోవడం కూడా ఎవరైనా ఉంటే మళ్ళీ ఫర్దర్ కూడా చేపిద్దాం. నాకు నెక్స్ట్ వీక్ మీరు రిమైండ్ చేస్తే నేను లేబర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతున్నాను. సో ఫెడరేషన్ అది ఒకసారి కూర్చొని మాట్లాడి దాని ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి కూర్చొని అది కూడా చెప్పి మీకు ఏ సమస్యలు ఉన్నా మా ఫాదర్తో పాటు నేను కూడా ఈరోజు అంటే అధికారికంగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యుల లెక్క, మీ అన్న లెక్క, తమ్ముడు లెక్క నేను మీకు అందుబాటులో ఉందని చెప్పి తెలియజేసి నన్ను కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి నన్ను గెలిపించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. ఇన్ఫాక్ట్ నాన్నగారు కూడా మనకి ఇంతకుముందు ప్రామిస్ చేశారు, మీకు మనకి ఏమైనా తిరుమల అపాయింట్మెంట్స్ ఉంది కదా, మీకు ఏమైనా మీటింగ్స్ కావాలంటే మన ఓపెన్ స్పేస్ ఉంది కదా పక్కన, దాంతో కూడా ఎనీ టైం మీరు వచ్చి మీటింగ్స్ పెట్టుకోని ఆల్రెడీ మనకి ప్రామిస్ చేశారు. సో ఫ్యామిలీ మొత్తం 1500 మంది టీమ్ మెంబర్స్ నుంచి మీకు ఆదరణ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినీ పరిశ్రమకి మా ఫాదర్కి ఏదో ఉన్నట్టుంది, ఏ జన్మలో ఏముందో మా ఫాదర్ ఎన్నిసార్లు పాత మనుషులందరూ పెద్ద మనుషులందరూ తెలుసు ఏ రకంగా సినీ పరిశ్రమకు మా ఫాదర్ నిలబడ్డాడో. ఏ సపోర్ట్ లేకుండా తనకున్న ధైర్యం తెలివితేటలతో సినీ పరిశ్రమను కాపాడుకుంటూ ఆ రోజులలో పరిశ్రమనే చెన్నైకి మూవ్ చేయాలనుకున్నటువంటి రోజులలో ఇక్కడ ప్రాంత ప్రజలు అన్యాయం అవుతారని చెప్పి, అంటే కార్మికులంతా అన్యాయం అవుతారని పెద్ద అజిటేషన్ చేసినప్పుడు ఫాదర్ సపోర్ట్ ఎక్కువ ఉంది. ఆ రోజు నుండి కూడా అనేక ఇష్యూస్ మీకు షూటింగ్ అయినప్పుడు రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా, అన్నిటికీ కూడా ఫాదర్ గత 35-40 ఇయర్స్గా మీకు సపోర్ట్ ఉంటున్నాడు, అది అందరికీ తెలుసు. తర్వాత తమ్ముడిని చిత్రపురి హౌసింగ్ సొసైటీలో కమిటీ సభ్యులు అక్కడ కొంతమంది మెంబర్స్ అడగడంతో పోటీ చేసినప్పుడు హేమాహేమికి పోటీ చేస్తే కూడా అరే శ్రీశైలం మన కొడుకు మన సభ్యులని మన ఇంటి మనిషి అని మా తమ్ముడిని కూడా గెలిపించినందుకు అది కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చిత్రపురిలో యూనియన్స్కి తన వంతు సపోర్టుగా మా తమ్ముడు ఉన్నాడు. నెక్స్ట్ మా బావ రాహుల్ యాదవ్ అని చెప్పి వదమ్ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ ప్రొడ్యూసర్, తను ఒక డ్రీమ్తో వచ్చినాడు. ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలో పోయిన తర్వాత మిస్ అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆశ్రయ, మల్లీరావ, మసూదా, బ్రహ్మానందం
ఈ 3-4 మూవీలు తీసి సక్సెస్ అయ్యాయి. ఆయన ఏంటంటే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్, ఎడిటర్స్, సినిమాటోగ్రఫర్స్ ఇటువంటి యంగ్ టీమ్ని సమాజానికి అందించాలని ఒక మంచి ఆలోచనతో రావడం. ఈరోజు గౌతమ్ డైరెక్టర్ మన మూవీ ద్వారా వచ్చినటువంటి వ్యక్తి. అట్లా చాలామంది కూడా మనం లైఫ్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ప్రొడక్షన్ హౌస్ కూడా సినీ ప్రొడ్యూసర్గా మా బావ కూడా ఉన్నాడు. అండ్ అందరం కూడా ఏదో రకంగా సినీ ఫీల్డ్కి కనెక్టెడ్. ఇప్పుడు నేను పొలిటికల్గా వచ్చి ప్రభుత్వం తరఫున మీకు ఏ హెల్ప్ కావాలన్నా అంటే ఇది కాకుండా పర్సనల్గా కూడా ఇంకేం కావాలా అన్ని రకాలుగా మా కుటుంబం మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో డోంట్ వరీ, ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ముందు కూడా. ఫస్ట్ టార్గెట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసేద్దాం. ఏంటంటే గవర్నమెంట్ టార్గెట్. ఇన్సూరెన్స్ కూడా నాకు గుర్తు చేయండి, ఫాస్ట్గా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు డబల్ బెడ్రూమ్కి ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ మీరు అన్నకి రాజశేఖర్ అన్నకి ఇవ్వండి, ఎంక్వైరీ చేయండి. మీరు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోదామో తీసుకుపోయి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఎంక్వైరీ చేయండి. సార్ ఆధార్ కార్డ్ అనేది కూడా ఆధార్ కార్డు మేము కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చాం సార్. సో సినీ బిల్ మీరు చేంజ్ చేసుకుంటే అవన్నీ ఏమున్నా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకొని అప్లికేషన్స్ ఇవ్వండి, దాన్ని ఏమేమి ఒక్కొక్కటి సాల్వ్ చేయండి. అందరి బాగా ఇంకా మీరు గవర్నమెంట్ తెచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ అది. కానీ అప్లై చేసుకున్న వాళ్ళు దాన్ని ఇమీడియట్ ఎంక్వైరీ చేపిస్తారు ఫస్ట్. థ్యాంక్ యూ. ఏ ఇష్యూస్ ఉన్నా విల్ స్టాండ్ బై యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చెప్పారు సార్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఇంతమంది మహిళలకి మంచి సపోర్ట్ ఇచ్చారు సార్, అంతకన్నా చాలా. అఫీషియల్గా లాంచ్ చేస్తున్నా కోరుచున్నాను. తెలంగాణ యూనియన్ మూవీ వెబ్సైట్ లాంచ్. ఎల్లు నువ్వు అట్లానే ఎల్లు శంబా. అబ్బాయి చిన్న రిక్వెస్ట్ ఉందా, మన సభ్యుడు డిఫరెంట్లీ డిసేబుల్ రామచంద్ర గారు మన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నారండి. వారికి మన ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ఒక చిన్న సర్టిఫికేట్, గోల్డ్ మెడల్ ప్రెసెంట్. ఎందుకంటే మాకు ప్రౌడ్నెస్ సార్. ఆయన ఆల్రెడీ ఏంటంటే ఈ క్రికెట్ వాటిని చాలా బ్రహ్మాండ మన మెంబర్ అని వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. రామచంద్ర గారు యాక్చువల్గా నేను కరాటే మాస్టర్ కాదండి, వికలాంగుల క్రికెట్కి వైస్ కెప్టెన్ అండి ఇండియా టీంకి. నేను మొన్ననే మా ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ అమ్మాయి గోల్డ్ మెడల్ గెలిచిన అమ్మాయి మా ఏరియానే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అయితే మమ్మల్ని గుర్తించడం లేదని గెలిచిన తర్వాత గుర్తిస్తున్నారు. ఇది ఒక్క చిన్న కరెక్షన్ సార్, ఏదైనా ఉంటే వికలాంగులు కూడా గుర్తించి సపోర్ట్ చేస్తారు అంతే. నాకు వేరే ఏం అవసరం లేదు సార్. మీతో సమానంగా మమ్మల్ని చూడండి సార్, చాలా థ్యాంక్ యూ. ఎదురు
పోతారండి ఎదురుగా కనపడాలి కదా. కొంచెం ఇటు జరగండి సార్. సార్ కొంచెం సార్ నూకరాజు గారు కొంచెం మధ్యలో దూరుతారు, ఇది కనపడాలి కదా. వీడు మధ్యలో దూరితే ఏం సుఖం. ఏం పేరండి? మధ్యలో దూరుతారు. బాబు కొంచెం ఇట్రా. అరే నేను కూడా పేపర్ వేయలేము. సౌర్య ఏ సౌర్య